పుట్టింది మురికివాడల, తల్లేమో ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముతుంది, తండ్రేమో డైరీ ఫామ్ లో పనిచేస్తాడు. ఆమె కూడా 10 ఏళ్ల వయసు నుంచే కూరగాయలు అమ్ముకుంటా మంచి చదువుకునేది. ఇంటర్ వరకు మెరిట్ స్టూడెంట్. కానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే పైసలు లేవు. ఇంట్లో మిగిలిన ఏకైక బంగారము తల్లి మెడల పుస్తలుతాడు. దాన్ని అమ్మేసి ఎగ్జామ్ రాసింది. తర్వాత సీట్ వచ్చింది. కానీ ఫస్ట్ ఇయర్లా ఆమెకి ఇంగ్లీష్ అర్థం కాక, ఇంగ్లీష్ రాక ఫెయిల్ అయింది. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మాత్రం యూనివర్సిటీ టాపర్. ఆమెనే కర్ణాటకకు చెందిన డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే. ఆంకాలజిస్ట్, సర్జన్, బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్టు. వేలాది మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేసింది. 2015లో రిటైర్ అయ్యింది. రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని ఎన్జిఓస్ తోని కలిసి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసింది. ఇప్పుడు ఆమెకి 70 ఏండ్లు. సో ఈమె చేసిన సర్వీసెస్ అన్నిటినీ గుర్తించి రీసెంట్ గా ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిండ్రు. చూసినరా, మురికివాడలో పుట్టి పద్మశ్రీని రీచ్ అయింది. ఎక్కడ పుట్టినము, ఎక్కడ పెరిగినాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి రీచ్ అయినాం, దానికోసం ఏం చేసినాం అనేదే చాలా ఇంపార్టెంట్. షీ